డబ్బులతో లేదా రాజకీయ ఉద్యోగాలు పొందినటువంటి ఎవరెవరైతే ఉన్నారో 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు. దొంగ టీచర్లు కూడా వచ్చారు ఈ 16,000 మందిలో. ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హతలు లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి ప్రతికూల పరిస్థితులను అధిగమించి డిగ్రీలు చదివి, బీఈడీలు చదివి లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి మెరిట్లో చదివి కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో పార్టీ పచ్చబిళ్ళ ఉన్నోళ్ళు లోపలికి వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధారాలతో కూడినటువంటి అనేక సందేహాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి రకరకాల పేర్లతో అనేక దొంగతనాలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అయితే లూటీ చేశారు. ఇవాళ నిజాయితీగా సమాధానం చెప్పేవాడు లేడు ఈ ప్రభుత్వంలో. ఎవడన్నా పేపర్ ఇచ్చేవాడు, పరీక్ష చేసేవాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు లేరు. రెండు ఒకడే. పేపర్ తయారు చేసేవాడు అతనే, అంటే అదే వ్యవస్థ, పరీక్ష పెట్టేది అదే వ్యవస్థ. అంటే పేపర్ తయారు చేసేటువంటి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షల్లో ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి బాధ్యత లేనటువంటి ఉద్యోగస్తుల చేత ఈ ప్రక్రియ అంతా నడిపించడం వల్ల ఇవాళ అనేక అనుమానాలు, అనేక ఆధారాలు డిఎస్సి పేపర్ లీక్ అయిందంటాకి కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి నవీన్ అని చెప్పని ఒక అబ్బాయి ఉన్నాడని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. పేపర్ తయారు చేసే దాంట్లో అతను ఆ అప్లోడ్ చేసడంలో కానీ లేదా డిజిటలైజేషన్లో కానీ కంప్యూటరైజేషన్ ప్రక్రియలో మొత్తం అతను ఉన్నాడు అని చెప్తున్నారు. అతనికి కృష్ణా జిల్లాలో టాపర్ కింద వచ్చాడు సోషల్ స్టడీస్లో. అలాగే లాంగ్వేజెస్లో జోన్ 2లో 6th ర్యాంకర్గా వచ్చాడు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో, ఎందుకంటే డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో సాంప్రదాయంగా ఎప్పుడూ కూడా జిల్లా కలెక్టరేట్లోనే ఈ టీచర్ల మెరిట్ లిస్టు కడతారు. కానీ ఎందుకు కట్టలేదు ఈసారి 2025లో? కేవలం ఆన్లైన్లోనే ఎందుకు పెట్టారు? మరి ఆన్లైన్లో ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ అనే కుర్రోడికి ఏదైతే ఎస్సీఆర్టీలో పేపర్ తయారు చేసి మార్కులు అప్లోడ్ చేసిన దాంట్లో పనిచేశాడో ఆ కుర్రోడు జిల్లా టాపర్గా వచ్చారని చెప్పి ఆన్లైన్లో ఫస్ట్ లిస్టులో మెరిట్ లిస్టులో పెట్టి రెండో లిస్టులో తెల్లారేపటికి రెండో రోజుకో దాన్ని తీసేసి ఎందుకు కొత్త లిస్ట్ వచ్చింది? దాంట్లో 2వ ర్యాంకర్ ఉన్నాడు ఫస్ట్ ర్యాంకులోకి ఎందుకు వచ్చాడు? అంటే తప్పు జరిగిందనే కదా. అంటే తప్పులు కప్పెట్టి మీరు ఎలా దాని మీద ఎంక్వైరీ ఏది? ఇప్పుడు నవీన్ అనేవాడు కోర్టుకు వేసాడు కదా, మరి కోర్టుకి సమాధానం చెప్పకుండా నవీన్ అనే అతను దొంగని ఇప్పుడు నిరూపించారా? నిరూపించకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఎందుకని? ఇలా అనేక తప్పుడు పనులు, దుర్మార్గాలు చేశారు. డిఎస్సిలో మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ప్రభుత్వ లోగోతో 3 సింహాల యాంబ్లంతో ఫోన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక ఫోన్ నెంబర్తో సహా ఉన్న ఒక వ్యక్తి
ఒక టీచర్ పరీక్ష రాస్తున్నటువంటి ఒక అమ్మాయి కుటుంబ సభ్యుడికి ఆ అమ్మాయికి ఫోన్ చేసి నీకు 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం సరాసరి వస్తుంది అని చెప్పి మాట్లాడాడు. మరి దాని మీద కేసు తూతు మంత్రం కేసా, తోతాపూరి కేసా? కనీసం ఆ ఫోన్ నెంబర్ని బట్టి ముద్దాయిని పట్టుకుని కదా, ట్రేస్ చేసి కదా మీరు కేసు కట్టాల్సింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? అంటే ఎందుకని? మీ దొంగతనాలు బయటపడతాయి కాబట్టి 15 లక్షలకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఫోన్లో బేరం ఆడినటువంటి ఒక వ్యక్తి మరి గట్టిగా మీరు గట్టి కేసు కడితే అతను మీ పేర్లు చెప్తాడు ఎవడెవడున్నాడో దీంట్లో. కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారు. ఎఫ్ఐఆర్లో పేరు ఉండదు, ఛార్జ్షీట్లో పేరు ఉండదు, అనుమానితులని రాస్తారు పేరు పెట్టకుండా. ఇట్లాంటి అక్రమాలతో పాటుగా స్పోర్ట్స్ కోటా అనేది ఒక దొంగల దోపిడీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి లోకేష్ అనే ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఉద్యోగ నియామకాల్లో జీవో నెంబర్ 74 ప్రకారం 2% నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి జీవో. కరెక్ట్గా డిఎస్సి ఇచ్చే రోజు 2025 డిఎస్సి ఇచ్చే ఏప్రిల్ 19వ తారీఖున పాత జీవో 74 రద్దు చేసి జీవో 4, జీవో 47 అని ఒకటేమో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది ఒక జీవో నెంబర్ 4, మరొక జీవో జిఐడి ఇస్తుంది అదే రోజు జీవో నెంబర్ 47. ఈ 2 జీవోలు సారాంశం ఏంటయ్యా అంటే స్పోర్ట్స్ కోటా అనే దానికి ఏ పరీక్షలు అక్కర్లేదు, డిగ్రీ కూడా అక్కర్లా, కొన్నిటికి డిగ్రీ కూడా చదవక్కర్లా, టెట్ రాయక్కర్లా, డిఎస్సి రాయక్కర్లా, ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఇలా 400 చిల్లర ఉద్యోగాల్లో 380 ఉద్యోగాలని నియామకం చేసేశారు. 380 చిల్లర ఉద్యోగాలను నియామకం చేసేశారు. దాంట్లో స్పోర్ట్స్ కోటా కిందని చెప్పారు. ఈ సర్టిఫికెట్లు ఇచ్చేది ఎవరయ్యా అంటే మొత్తం కూడా క్రీడా సంస్థ అసోసియేషన్లు సంఘాలు ఇస్తాయి, క్రీడా సంఘాలు ఇస్తాయి. పార్టిసిపేషన్ ఈ పాల్గొన్న అన్నీ కూడా ఎవరైతే క్రీడలు నిర్వహించారో వాళ్ళు ఇస్తారు. దాంట్లో ఒక క్రీడకి లోకేష్ గారు తోడేళ్ళు చైర్మన్ అధ్యక్షుడు, ఒకదానికి టీడీపీ ఎమ్మెల్యే ఒక ఆయన అధ్యక్షుడు, జూడోకి ఇంకో దేనికో, సాఫ్ట్ బాల్కి దాంట్లో 38, దీంట్లో 39 టీచర్లు వచ్చేసారు. అట్టా ఎవడెవడు అందరూ దాదాపుగా తెలుగుదేశం నామినేట్ చేయబడినటువంటి తెలుగుదేశం పార్టీలో జెండాలు మోసిన వాళ్ళేమో క్రీడా సంఘాలకి అధ్యక్షులుగా ఉంటారు, వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారంట. పోనీ ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో భారతదేశం గర్వించదగ్గగా ఆటల్లో నైపుణ్యాన్ని సాధించారు, మెడల్ సాధించారు. టీచర్ ఉద్యోగం ఇచ్చినా తప్పులేదు, టీచర్ కాదు కలెక్టర్ ఉద్యోగం ఇచ్చినా తప్పులేదు. ఎందుకని? భారతదేశం పేరుని దేశం గర్వపడేలాగా ప్రపంచ స్థాయిలో ఆట ఆడాడు. లేదు భారతదేశ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం పేరు నిలబడేట్టుగా ఒక ఆట ఆడాడు. ఇవ్వటం తప్పేం లేదు, ఎంతోమందికి ఇస్తున్నాం కదా మనం. క్రికెట్ వాళ్ళకి ఇస్తున్నాం, చాలామందికి ఇస్తున్నాం, డిఎస్పీలు ఇస్తున్నాం, ఆర్డీఓలు ఇస్తున్నాం, అనాదిగా ఎప్పటి నుంచో వస్తుంది కదా, అది తప్పేం కాదు. కానీ ఇక్కడ ఎవడయ్యా అంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఎందులో కొన్ని రాష్ట్ర స్థాయి పోటీ, జాతీయ స్థాయి పోటీ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పార్టిసిపేషన్ కూడా కాదు. ఒక 4 కాలేజీలు కలిసి ఆటల పోటీ పెడితే ఆ 4 కాలేజీలు కలిసి పెట్టినటువంటి ఆటల పోటీలో పాల్గొన్నాడంటే పాల్గొనటువంటి ఏంటి? గ్రౌండ్లో దిగక్కర్లా, మంచి సీసా అందించిన చాలు, బయట కూర్చుని బాల్ అందించిన చాలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చారు. నేషనల్ అవార్డు కొట్టినటువంటి గోల్డ్ మెడలోడికి ఉద్యోగం లేదు, టీచర్ ఉద్యోగం పాల్గొన్నాడు, ఏడుస్తున్నాడు ఆయన. మరి ఈ రకమైనటువంటి పాపాలు చేసి దుర్మార్గాలు చేసి పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో టీచర్లు ఉద్యోగాలు ఇచ్చి ఏం చేద్దామని టెట్ కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 60 ఏళ్ళు వచ్చినాయి టీచర్లకి, ఇంకా 2 ఏళ్ళలో రిటైర్ అవుతాడు, ఇప్పుడు టెట్ రాయండి మీరు అంటున్నారు. చూడండి 10వ క్లాస్ పాఠాలు చెప్తున్నారు మీరు మర్చిపోయి ఉంటారు, మళ్ళీ మీలో బాగా నైపుణ్యం కనపడాలి మాకు, కాబట్టి మీరు టెట్ రాయండి అంటున్నారు. ఏంటి 30 ఏళ్ళు 25